తక్కువ పార్టీలే అయినా ఎన్డీఏ బలంగా ఉంది. ఇండీ కూటమిని రాహుల్ గాంధీ పక్కనున్న వారే నమ్మడం లేదు. ఎన్డీఏ మాత్రం పటిష్టంగా ఉంది. ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహిస్తూ ముందుకెళ్తోంది. ఇండీ కూటమి మాత్రం అంతర్గత కలహాలతో దెబ్బతింటోంది. ఎన్డీఏలో బీజేపీ, టీడీపీ, జేడీయూ, శివసేన, షిండే లాంటి పెద్ద పార్టీలు 30కి పైగా ఉన్నాయి. బీజేపీ నేతృత్వంలో ఈ కూటమి బలం రోజు రోజుకు పెరుగుతోంది. గత సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ సొంతంగా మెజారిటీ సాధించలేకపోయినా టీడీపీ లాంటి పార్టీలు మళ్లీ చేరడంతో బలం పుంజుకుంది. అంతేకాదు అసలు కూటమికి ఢోకా లేదన్నట్లుగా కొనసాగుతుంది. కూటమిలో ఐక్యతను దెబ్బకొట్టేందుకు కొందరు ప్రయత్నించినా వారి పన్నాగాలు పారడం లేదు. ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారి ఎన్డీఏ పక్ష భేటీ జరిగింది. ఢిల్లీలో జరిగిన ఈ భేటీకి కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా సహా పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు. తమ రాష్ట్రాల్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వాలు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు వివరించారు. పహల్గామ్ ఉగ్రదాడి మృతులకు నివాళులు అర్పించారు. ఆపరేషన్ సింధూర్లో ప్రధాని మోదీ నాయకత్వాన్ని, సాయుధ దళాల పరాక్రమాన్ని అభినందిస్తూ ఒక తీర్మానం తీసుకురాగా దేశవ్యాప్తంగా కుల జనగణన చేపట్టడంపై మరో తీర్మానం చేశారు. ఎన్డీఏకి ప్రస్తుతం ఎలాంటి నాయకత్వ సమస్య లేదు. ఆపరేషన్ సింధూర్ సక్సెస్ గురించి సంపూర్ణంగా మద్దతు పలుకుతూ ఒకటి రెజల్యూషన్, రెండు కుల గణాంకాల మీద, క్యాస్ట్ ఎలిమినేషన్ మీద, దాని మీద కూడా ఎన్డీఏకి అందరితో ఎన్డీఏ కోసం మేమందరం మద్దతు పలికాం. इसकी उस प्रस्ताव में चर्चा है और एक तरीके से कहा जाए तो जिस प्रिसिशन के साथ हमारी आर्मी ने पाकिस्तान के में टेररिस्ट एक्टिविटीज़ को और टेररिज्म को जो आघात पहुंचाया, जो वहाँ अटैक किया, उसकी मारक क्षमता और मारक क्षमता के साथ साथ एग्जैक्टनेस, प्रिसिशन, इस बात की भी चर्चा हुई है. आपको प्रस्ताव की कॉपी मिल जाएगी. साथ ही साथ जातिगत जनगणना, इस जातिगत जनगणना ప్రతిపక్ష ఇండీ కూటమి భవిష్యత్ ఏమంత ఉజ్వలంగా లేదని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం బహిరంగంగానే చెప్పారు. బీజేపీకి శక్తివంతమైన యంత్రాంగం ఉందని, అది ఆషామాషీ రాజకీయ పార్టీ కాదని, అన్ని వైపుల నుంచి దాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. త్వరలో జరిగే బీహార్, బెంగాల్, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ సమాయత్తమవుతున్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. ప్రస్తుత పరిస్థితి కొనసాగితే 2029 లోక్సభ ఎన్నికల తరువాత ఇండియా గ్రూప్ మనుగడ కష్టంగా మారొచ్చన్నది చిదంబరం అభిప్రాయం. ఇండియా గ్రూప్ అనైక్యతతో కొట్టుమిట్టాడుతుంటే కేంద్రంలో అధికార బీజేపీ మాత్రం భారతీయ విలువలకు ప్రాధాన్యమిస్తూ దేశ ప్రజలందరి సంక్షేమ, అభివృద్ధి కోసం పనిచేస్తోందన్నారు. రోజు రోజుకి బీజేపీ మరింత బలపడుతోందని కూడా చిదంబరం గుర్తు చేశారు. దక్షిణాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో పార్టీ దూకుడుగా లేదన్న ఆందోళన కూడా చిదంబరం స్టేట్మెంట్ లో కనిపిస్తుంది. Every area, from communications to money, they were ahead of us. And that is why they won 240 seats and the Congress won 100 seats. The future is not so bright as Mr. Mrityunjay Singh Yadav said. He seemed to feel that the India alliance is still intact. I'm not sure. It's only Salman can answer, because he was part of the negotiating team for the India alliance. If the India alliance is totally intact, I'm very 2029 లోక్సభ ఎన్నికలకు ముందే కొన్ని కీలక రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలున్నాయి. అవి ఇండీ కూటమికి సవాల్గా మారబోతున్నాయి. ఈ ఏడాది ద్వితీయార్థంలో జరిగే బీహార్ అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే ఏడాది బెంగాల్, తమిళనాడు పోల్స్, 2027లో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. ఇక 2028లో కర్ణాటక, తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఎన్నికలు రానున్నాయి. వాటిల్లో హిందీ బెల్ట్ అంటే యూపీ, ఎంపీ, రాజస్థాన్, బీహార్లో బీజేపీ బలంగా ఉంది. తిరుగులేని శక్తిగా ఎదుగుతోంది. చిదంబరం హెచ్చరికను కాంగ్రెస్ పెద్దలు బేఖాతరు చేసినట్లయితే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి రావచ్చు. నిజానికి ఇండీ కూటమికి దశ, దిశ లేదు. కాంగ్రెస్ పార్టీలోనే ఎవరు ఏం మాట్లాడుతున్నారో తెలియని పరిస్థితి. సొంత పార్టీ నేతలకే కాంగ్రెస్ పై విశ్వాసం లేకపోతే ఇండీ కూటమిలోని మిగతా వారికి ఎందుకుంటుంది? శశి థరూర్, మనీష్ తివారీ లాంటి వారు సైతం అధిష్టానం మాట వినే పరిస్థితుల్లో లేరు. ఇండియా కూటమి ఏర్పాటు సందర్భంలోనే పరస్పర
విరుద్ధమైనటువంటి శక్తులు ఆ కూటమిలో ఉన్నాయనేది బహిరంగ రహస్యం. ఏ పార్టీ కూడా దాన్ని ఏమి దాచుకోలేదు. అందువలన సంపూర్ణమైనటువంటి ఐక్యత అనేటువంటిది ఇండియా కూటమిలో ఉంటుందని ఎవరు భావించలేదు. అటువంటి ధోరణి కూడా లేదనేది గమనించాలి. పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ అక్కడ ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని, అదేవిధంగా సిపిఎం ఇతర వామపక్షాలను దెబ్బతీయడానికి నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంది. నిరంతరం దాడులు కూడా ఉన్నటువంటి విషయం మనకు తెలియదు కాదు. రాహుల్ గాంధీ నాయకత్వం, నేనే నాయకుడిని, అపోజిషన్కి నా వెనకాలే మీరు అందరూ ఉండాలి, లేకపోతే సహించను అది ఆ ప్రవర్తన వల్లే 2023లో ఎప్పుడైతే ఎలక్షన్ ముందర నితీష్ కుమార్ బీహార్ ముఖ్యమంత్రి వదిలేసి మళ్ళీ బీజేపీకి అలయన్స్ వెళ్ళాడో అదే కారణం. ఇండియా అలయన్స్ 2024 ఎలక్షన్లో ఓడిపోతాం. దాని తర్వాత ఇప్పుడు కూడా ఆ పద్ధతి మార్చుకోలేదు. ఇప్పుడు అఖిలేష్ యాదవ్, మమతా బెనర్జీ, లాలూ ప్రసాద్ యాదవ్ వీళ్ళందరితో ఏమంటారంటే మైనారిటీ ఓట్స్ ఉన్నాయి, నేను మీకు వేయిస్తా, మీరు నా వెనకాల ఉండాలంటున్నాడు. అది వాళ్ళు ఒప్పుకోవట్లేదు, వాటికి మర్యాద ఇవ్వటం లేదు. ఒక అలయన్స్ని అవుట్ ఆఫ్ పవర్లో ఉన్న అలయన్స్ని ముందర తీసుకెళ్లాలంటే చాలా కేర్ఫుల్గా డిప్లొమాటిక్గా ఉండాలి. ఇండి కూటమికి ఎవరు నాయకత్వం వహించాలన్న విషయంలోనూ ఎలాంటి స్పష్టత లేదు. ఒకసారి మమతా బెనర్జీ నాయకత్వం వహించాలంటారు, మరోసారి చూపు కేజ్రీవాల్ మీదకు మళ్లుతుంది. అయితే కూటమి నాయకత్వ బాధ్యత వేరే వారికి అప్పగించడం కాంగ్రెస్ కు ఏమాత్రం ఇష్టం లేదు.